అభివృద్ధిపై బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్ సవాల్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెంచుపల్లికి గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 1,66,00,000 ఎస్డీఎఫ్ నిధులు తీసుకొస్తే ఇప్పుడు ఎమ్మెల్యే సత్యనారాయణరావు మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేందర్, మాజీ కోటంచె చైర్మన్ కరుణాకర్ రెడ్డి, జిల్లా నాయకులు చంద్రారెడ్డి, కేటీఆర్ సేన మండల అధ్యక్షులు అనుష్ రెడ్డి, నాయకులు బానోతు వినోద్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోటంచె లక్ష్మీనరసింహ టెంపుల్ గురించి మొన్న 15 రోజుల క్రితం ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు అభివృద్ధి చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ గత పాలకులు ఏమీ చేయలేదు అనే మాట చాలా తప్పు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా చూసుకోండి. అప్పుడు మీ నాయకులు ఎవరు లేరు కావచ్చు, మీతోటి చెప్పేవాళ్ళు లేరు కావచ్చు. 2006లో రమణారెడ్డి గారి హయాంలో, ఎమ్మెల్యే గారు ఉన్న హయాంలో కమిషనర్ గారితో మాట్లాడి డీసీ ఆజాద్ గారిని పంపించి 4.5 ఎకరాలు కోటంచె టెంపుల్కి ముందు కొనడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ హయాంలోనే ప్రాకార మండపం, ఫంక్షన్ హాలు, కళ్యాణ మండపం, మరుగుదొడ్డి 75 లక్షలతోటి 5 రూములు ఇవన్నీ జరిగినాయి. ప్రైవేటు సుఖేందర్ రెడ్డి గారిని పట్టుకొని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కూడా కట్ చేయడం జరిగింది. మేమందరం వెంబడబడి ఇవన్నీ అభివృద్ధులు పెట్టుకొని గత పాలకులు అభివృద్ధి చేయలేదు, మేమే చేస్తున్నాం. ఎవరు అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది, ఎవరి హయాంలో వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు 10 ఎమ్మెల్యే వాళ్ళ హయాంలో జరుగుతుంది. గత పాలకులు ఏం చేయలేదు అని మాత్రం ఇంకోసారి మాట్లాడదు. మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి గారి మీద స్థానిక మండల నాయకులు అనవసరమైన మాటలు మాట్లాడి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. చెప్తా ఉన్నాం, గండ్ర వెంకట రమణారెడ్డి గారు అనే వ్యక్తి లేకుండా భూపాలపల్లి అనే నియోజకవర్గానికి అభివృద్ధే లేదు. ఈరోజు భూపాలపల్లి గతంలో ఒక ఎంపీపీ భర్త మాట్లాడుతూ ఉన్నారు. నిన్న భూపాలపల్లి రేగొండలో బీసీ జనరల్ సీటు అయినప్పటికీ కూడా రమణారెడ్డి గారు గతంలో ఉద్యమ పార్టీలో పనిచేసిన ఉద్దేశంతో వారి భార్య కూడా ఎంపీపీ అవకాశం ఇచ్చి వారికి ఎంపీపీ స్థానానికి అవకాశం ఇప్పించిన ఘనత గండ్ర వెంకట రమణారెడ్డి గారిది. ఈ రోజు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? గండ్ర వెంకట రమణారెడ్డి గారు భూపాలపల్లి నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు, రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల స్కాలర్షిప్ లాంటివి ఎన్నో సంక్షేమ పథకాల గురించి నిలదీస్తూ ఉన్నారని చెప్పి వారి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వీరి ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి గారు భూపాలపల్లిలో ఏమని చేసిందండి? ఈరోజు ఇలా కలెక్టరేట్ భవనం కట్టించడం జరిగింది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఇవాళ మెడికల్ కాలేజీ, ఇవాళ ఒక మారుమూల